వైసీపీ అధినేత సీఎం జగన్ కు చంద్రబాబు చెక్ పెట్టబోతున్నారా? 2024 ఎన్నికల్లో వైసీపీని గద్దెదించేందుకు చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఏంటి? అటు సైకిల్ పార్టీకి చెక్ పెట్టేందుకు అధికార వైసీపీ ఎలాంటి వ్యూహాలు రచిస్తోంది? రెండు పార్టీలు అధికారం కోసం ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తున్నాయో ఈ స్టోరీలు చూసేయండి. ఏపీ రాజకీయాల్లో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తుంది. రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. రెండోసారి గెలిపే లక్ష్యంగా సీఎం జగన్ ఎవరూ ఊహించని నిర్ణయాలు తీసుకుంటున్నారు. తనకు అత్యంత సన్నిహితంగా ఉన్న నేతలకు షాక్ ఇస్తున్నారు. అటు సీఎం జగన్ కు ధీటుగా టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి మరో అస్త్రం దొరికిందనే టాక్ వినిపిస్తోంది. రాజకీయ వ్యూహాల్లో టాప్ గా చెప్పుకునే ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుకు వ్యూహకర్తగా పనిచేస్తున్నారని తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో వైసీపీకి వ్యూహకర్తగా ఉన్నారు పీకే. అతని టీం కృషి వల్లే జగన్ కు ఏకంగా 151 సీట్లు వచ్చాయంటారు. మొదటి నుంచి చంద్రబాబుకు దూరంగా ఉన్నారు పీకే. గతంలో పీకే కోసం టీడీపీ టీం ప్రయత్నించినా ఆయన సానుకూలంగా స్పందించలేదనే వార్తలు వినిపించాయి. పీకే స్పందించకపోవడంతో గతంలో అతని దగ్గర పనిచేసిన రాబిన్ శర్మను తన వ్యూహకర్తగా చంద్రబాబు నియమించుకున్నారు. ఏపీలో టీడీపీ గెలుపు కోసం రాబిన్ శర్మ టీం ప్రణాళిక రచిస్తోంది. అయితే కొన్ని రోజులుగా సీన్ మారిపోయిందని తెలుస్తోంది. టీడీపీ గెలుపు కోసం ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్నారని తెలుస్తోంది. చంద్రబాబు అరెస్టు సమయంలో నారా లోకేష్ చాలా రోజుల పాటు ఢిల్లీలోనే ఉన్నారు. ఆ సమయంలోనే నారా లోకేష్ ను పలుమార్లు కలిశారు ప్రశాంత్ కిషోర్. ఆ తర్వాత హైదరాబాద్ లో కూడా టీడీపీ వ్యూహకర్త రాబిన్ శర్మతో ప్రశాంత్ కిషోర్ సమావేశమయ్యారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో క్షేత్రస్థాయిలో రాబిన్, పీకే టీంలు కలిసి పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం పీకే వ్యూహాలనని టీడీపీ పలు సందర్భాల్లో విమర్శించింది. పీకేను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేశారు టీడీపీ నేతలు. ఈసారి ఎలాగైనా గెలవాలని భావిస్తున్న తెలుగుదేశం పార్టీ పీకేతో టచ్ లోకి వెళ్లిందని అంటున్నారు. పీకేను తీసుకునే విషయంలో ముఖ్యంగా లోకేష్ పట్టుదలతో ఉన్నట్లు సమాచారం. పీకే వ్యూహాలు తమ విజయానికి కలిసి వస్తాయని తమ్ముళ్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారట. టీడీపీకి పీకే వర్క్ చేస్తున్నారన్న వార్తలపై వైసీపీ స్పందిస్తోంది. ఎన్నికలకు తక్కువ సమయం ఉందని ఇప్పుడు ఆయన్ని తీసుకొచ్చి ఏం చేసుకుంటారంటూ ఫ్యాన్ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి పీకేని వ్యూహకర్తగా టీడీపీ నియమించుకోవడం ఏపీలో ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.